అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు తహసీల్దారే కదా సార్ మాట్లాడేది? జలమూరు మండలము. ఇప్పుడు నేను శంకర్ నాయక్ అని స్టేట్ ఎస్టీ కమిషన్ మెంబర్ ని. వడితే శంకర్ నాయక్ నా పేరు. ఇవాళ ఈ ఎస్టీ మాకివలస గ్రామంలో కమిషన్ ప్రోగ్రామ్ ఉందని ఏమైనా మీ నోటీస్ లో ఉందా సార్? అవును, మీరు కోర్టు కేసు మీద వెళ్ళారు, మంచిదే. మీ డ్యూటీ లేరా? మీ డిప్యూటీ తహసీల్దార్ లేరేమో సార్? మరి మీ డ్యూటీ గారు కూడా రాలేదే మరి ఇక్కడ? మీ సర్వేర్ గాని, మీ అట్లీస్ట్ మీ విఆర్ఓ కూడా కట్టసిలో భాగంగా ఆ గ్రామానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక విఆర్ఓ గాని, ఒక సర్వేర్ గాని, లేదా డ్యూటీ గాని, మీరు గాని ఎవరు రాకపోతే ఎట్లా సార్? ఇది కమిషన్ ని ఒకవేళ వ్యక్తులు మీకు చిన్నగా ఉండొచ్చు, కానీ దానికి కమిషన్ కుండే ప్రివిలేజ్ ని మనం ఆనర్ చేయాలి కదా సార్. సరే సార్, మంచిది. మీరు రాకపోవడం మాకు, మీరు ఇచ్చిన గౌరవాన్ని మేము స్వీకరిస్తాము. తప్పకుండా మా వేలో మేము కూడా ప్రభుత్వానికి విన్నవిస్తాం సార్. ఓకేనా? మీరు ప్రభుత్వానికి చెప్పుకుందరులే సార్ సమాధానం. ఓకేనా? థ్యాంక్ యూ. మంచిది, ఉంటాం సార్. థ్యాంక్ యూ. సర్లేమ్మా, ఆయన ఏదో హైకోర్టులో ఉన్నాడంట. అంటే గిరిజనులు కదా మనం అంత పెద్దగా ఎవరు మనల్ని కానీ ఒక భూస్వామి ఇంట్లో ఒక కుక్కకి ఉన్న గౌరవం కూడా మనిషికి లేదు ఇక్కడ. ఓకే, నో ప్రాబ్లం. అడవి తల్లి ఒడిలో జీవించే ఆదివాసీలకు వచ్చే కష్టాన్ని తీర్చే నాదుడే కరువయ్యాడని చెప్పడానికి మనం ఉన్నటువంటి ఈ ఎస్టీ మాకివలస గ్రామ ప్రజల జీవనమరణ సమస్యను మాత్రం ఈరోజు రాష్ట్ర స్థాయిలో కూడాను ఆ సమస్యను తీసుకెళ్లేందుకు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కమిషన్ సభ్యులైనటువంటి ఎస్టీ కమిషన్ సభ్యులైనటువంటి శంకర్ నాయక్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు ఈ గ్రామస్తులకి ఒక జీవనమరణ సమస్య వెంటాడుతుంది. 50 కుటుంబాలు చేసేందుకు పని లేక, దున్నేందుకు భూమి లేక మనుగడ కోల్పోయే పరిస్థితి. భూస్వాములకు సంబంధించినటువంటి ఒక దంద ఈరోజు వీరి బ్రతుకుల్లో మాత్రం చీకటి అలుముకునేటువంటి సూచనలు కనబడుతుంది. వీరిని ఇక్కడే ఉండాలి, కనీసం శ్మశానం కూడా లేనటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఈ గ్రామస్తులకు ఎటువంటి భరోసా వస్తుందో క్షేత్రస్థాయిలో అన్నీ పరిశీలించారు. గ్రామాన్ని పూర్తిగా ఆక్యుపై చేసేటట్టు సర్వేరాలు వేశారు. వాళ్ళు అసలు ఈరోజు ఉంటామా, రేపు ఖాళీ అయిపోతున్న పరిణామం. మీరు చూసినటువంటి ఈ పరిణామాలు ఈ గ్రామస్తులకు ఎటువంటి కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని నుంచి బాధ తీర్చేందుకు ఎటువంటి చర్యలు చేపట్టబోతుంది? ముందుగా ఆర్టీవీ యాజమాన్యానికి నమస్కారం. నా పేరు వడితే శంకర్ నాయక్. నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను. ఇవాళ శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం ఎస్టీ మాకివలస గ్రామానికి కమిషన్ సభ్యుడిగా ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా మరి ఈ గ్రామ ప్రజల యొక్క సమస్య మీద ఇక్కడున్నటువంటి 50 కుటుంబాలు కావచ్చు, 150 మంది ప్రజానికం కావచ్చు, వారికి ఏదైతే ఒక భూస్వామికి గ్రామ ప్రజలకు మధ్య అంటే వ్యవసాయ భూమికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే జరుగుతూ ఉందో దానిని మద్దతుగా మరి శ్రీకాకుళం జిల్లాలో వేలాది మందితో కూడా మరి ర్యాలీ చేయడం, గౌరవ కలెక్టర్ గారికి మరి విన్నవించడం, అక్కడ వారి నిరసన కూడా తెలపడం జరిగింది. ఆ విషయాన్ని మేము మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, లేకపోతే ప్రజా సంఘాల ద్వారా తెలుసుకొని సుమోటోగా ఈ విషయాన్ని మేము తెలుసుకొని వాళ్ళ కమిషన్ తరపున, ఎస్టీ కమిషన్ తరపున కమిషన్ సభ్యుడిగా ఈ గ్రామానికి రావాలి, ప్రజల యొక్క సమస్యల్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ మీరు చెప్పినట్టు అన్ని సమస్యల్ని కూడా, అన్ని విషయాలని కూడా ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరిని కూడా అడిగి వారి యొక్క వేదనని కూడా తెలుసుకోవడం జరిగింది. మీరు అడిగి తెలుసుకున్న దాంట్లో వారికి జీవన్మరణ సమస్య వెంటాడుతున్నటువంటి స్పష్టమైన సంకేతాల గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కనీసం మనిషి చనిపోతే దహనం చేసుకునేందుకు 4 అడుగుల స్థలం కూడా లేనటువంటి దుర్గతులు బతుకు. ఇవాళ ఏ గిరిజనులైతే ఈ అడవి తల్లిని నమ్ముకొని, ఏ గిరిజనులైతే ఇవాళ ఈ అడవిని కావచ్చు, ఈ సమాజాన్ని, పర్యావరణాన్ని రక్షిస్తూ ఉన్నారో ఆ ప్రజల యొక్క కనీసం మీరు అన్నట్టు చనిపోతే ఆ బాడీని కూడా తీసుకుని వెళ్ళి కనీసం చనిపోయినప్పుడు గౌరవంగా దహన సంస్కారం చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఈ గ్రామంలో లేదనేది ఇవాళ మనకు తెలుస్తూ ఉంది. ఇవాళ మేము ఇక్కడ ఆ సమస్యని కూడా చూసిన తర్వాత ఇవాళ ఇక్కడ వచ్చినటువంటి అధికారులు కూడా ఒక రిక్వెస్ట్ చేశాం. అది ఇప్పుడే కాదు, ఈ గ్రామం అనేది 4 తరాలుగా ఇక్కడ ఉన్నారు. దాదాపుగా ఇక్కడ
4 తరాలుగా అంటే దాదాపుగా 100 సంవత్సరాలు పైబడి ఈ గ్రామాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇవాళ చట్టాలలో 5 సంవత్సరాలు గనక గిరిజనుడు ఎక్కడైనా సాగులో ఒక వ్యవసాయ భూమి కావచ్చు, లేకపోతే ఒక ఇంటి నివాసం కావచ్చు, 5 సంవత్సరాలు గనక ఒక భూమిని నమ్ముకొని ఉంటే ఆ భూమి మీద సర్వ హక్కులు కూడా ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి ఇవాళ అందుతాయని ఇవాళ రాజ్యాంగం ద్వారా ఇవాళ సుప్రీంకోర్టు కూడా చెప్తా ఉంది. మరి ఇక్కడ 4 తరాలుగా ఉన్నటువంటి ప్రజలకి కనీసం దహన సంస్కారాలు చేసుకోవడానికి శ్మశాన వాటిక కావచ్చు, ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి ఇంటి జాగా కావచ్చు, బతకడానికి కనీసం వ్యవసాయం చేసుకోవడానికి వ్యవసాయ భూమి కూడా ఇక్కడ లేనటువంటి స్థితిలో ఈ ప్రజలు, ఈ ప్రజానికం ఉన్నారు. వారి ప్రతి సమస్యని కూడా ఇవాళ కమిషన్ పాజిటివ్గా ఇవాళ స్వీకరించింది. అవన్నీ కూడా గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్టీ కమిషన్గా విన్నవించి గౌరవ జిల్లా యంత్రాంగం తరపున ఆ ప్రజలకి చట్ట ప్రకారంగా మంచి చేయడానికి, మంచి జరగడానికి మేము గిరిజనుడిగా, అంటే నేను కమిషన్ సభ్యుడిగా కాకముందు నేను కూడా ఒక ఆదివాసీ బిడ్డని, నేను కూడా ఒక గిరిజనుడిగా ఇవాళ కమిషన్లో ఒక సభ్యుడిగా వారి సమస్యల్ని అన్నీ కూడా దశల వారీగా యుద్ధ ప్రాతిపదికన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి కమిషన్ మా వంతు కృషి ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ప్రస్తుతం మాత్రం చాలా జిల్లా యంత్రాంగం అంతా జేసీ స్థాయిలో వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత కూడా ఈరోజు ఒక భరోసా వారికి ఇచ్చే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరూ వస్తున్నారు, చూసుకొని వెళ్ళిపోతున్నారు. ఈరోజు వారి మనుగడకే ముప్పు వాటిల్లో ఈ పరిణామాలు చోటు చేసుకునే క్రమంలో వీరికి ఈ గ్రామం ఉంటుందా లేకపోతే ఉండేది అని చెప్పుకునే పరిస్థితులు ఈ గ్రామాన్ని కదిలించేటువంటి పరిస్థితి ఎవరికి లేదు. ఎందుకంటే ఇవాళ ఏ ప్రభుత్వాలు అయినా పేదలకి, ముఖ్యంగా గిరిజన ఆదివాసీల యొక్క బతుకులు మార్చడానికే ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, అధికారులు పనిచేస్తూ ఉన్నారు. వీలైతే వారికి మంచి చేయడానికి ప్రయత్నం జరుగుతుందే తప్ప వారి ఇప్పుడున్న స్థితి నుంచి వాళ్ళని తొలగించేటువంటి ప్రయత్నం, ఆ సాహసం ఎవరు చేయలేరు. ఎందుకంటే ఇవాళ భూమి ఒక వ్యక్తిది కావచ్చు, కానీ 4 తరాలుగా ఈ భూమిని నమ్ముకుని ఇక్కడున్నారు. ఆ వ్యక్తి ఇవాళ వచ్చి ఈ భూములు నావి, మీరు వెళ్ళిపోవాలి అంటే ఉన్న పలంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఇవాళ ఈ ఆదివాసీలు, గిరిజనులకు లేదు. ఇవాళ ఆ వ్యక్తి 50 కుటుంబాలను, 150 మంది ప్రజలే ఆయనకు కనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఆదివాసీలు, గిరిజనులు ఈ ఎస్టీ మాకివలస గ్రామ ప్రజలకు అండగా, సపోర్టివ్గా ఇవాళ ప్రభుత్వం, ఎస్టీ కమిషన్, జిల్లా అధికారం కూడా వారికి తోడుగా ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాకపోతే ప్రస్తుతం మాత్రం అష్టదిగ్బంధంలో గ్రామస్తులకి కనీస రహదారి సౌకర్యం లేదు, విద్యుత్ సౌకర్యాన్ని కూడా కట్ చేస్తున్నారు. ఆయన స్థలంలో నుండి విద్యుత్ స్తంభాలు వేసే పరిస్థితులు మీరు వచ్చినప్పుడు చూస్తున్నారు. రహదారి కూడా ఈ గ్రామంకి లేని పరిస్థితి. అంటే ఎటు కూడా ఇక్కడ వీళ్ళు ఆవాసం ఉండకుండా వారిగా గ్రామం ఖాళీ చేసే పరిణామాలను సృష్టించి ఉన్నటువంటి ఇప్పుడు మీరు చూస్తున్న సేద్యం చేసే భూములన్నీ కూడా ఒకప్పుడు పోడు భూములు. ఇక్కడ అవ్వ కూడా చెప్తుంది 400 ఏళ్ళుగా ఇక్కడ ఈ గ్రామాల్లో ఉంటున్నాం, 4 తరాలని. అయినా కూడాను ఈరోజు మా ఈ భూములన్నీ లాక్కున్న ఊరిని కూడా ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆ భూస్థాపన చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని ఎలాగా అంటే వారికి చెక్ పెట్టి వీళ్ళని మనుగడ అంటే ఇప్పుడు మనం ప్రతి అంశాన్ని పాజిటివ్గా మేము తీసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ నేను ఈ గ్రామంలో వచ్చినప్పుడు నేను ఆమెతో కూడా మాట్లాడడం జరిగింది. మీరు చెప్పండి అమ్మగారు, ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు ఇక్కడ? ఎక్కడ 10 సంవత్సరాలుగా ఉంటుంది, తరాలు 10 సంవత్సరాల తరాలు ఉంటుంది. ఎవరు వచ్చారు ఆయనతో నేర్చు చెప్పారు? అలాగే చెప్పిన అయితే ఎవరు ఆయన? మీ బతుకుల్ని బాగు చేయడానికి వచ్చిన కమిషన్ బాగు చేయాలని చెప్పిన అయితే మాకు దారి పెట్టమని అది చెప్తానమ్మా. మా చిన్నపిల్లలకి ఎంత ఫస్ట్ ఉందో, ఎంత బాధ ఉందో, ఎంత పిల్లలకి ఒక రాత్రి తింటే ఒక రాత్రి లేదు, ఒక పొగలు తింటే చల్లని లేదు, చల్లని తింటే చల్లది లేదు. 5 పిల్లలు ఫస్ట్ ఉండు, విదేశాలం ఫస్ట్ ఉండు. ఈ ఊర్లో ఎవరైనా చనిపోతే కాల్చడానికి శ్మశానం లేదు. అలాగన్నమనే బోటికి అడిగితే మీకు అక్కడ ఒక్కే లేదు పోనని అన్నాడు. పోరన్నాడు. నేను జరలేదు. ఏం మాకు ఒక్కలే అప్పుడు మేము మా భూమి మాది. ఫారం తీసుకున్నావు, డబ్బు తీసుకున్నావు, ఇల్లు దిగదు, కళ్ళం బొడ్లు తీసుకున్నావు. మనిషికి మేము ఎంత ఇబ్బంది పడి నీకు ఇచ్చినాము డబ్బులు. ఆ డబ్బులు తీసుకున్నావు, మా భూమిలో భూమి తీసుకున్నావు. మా డబ్బులు మాకు డబ్బులు ఇవ్వు, మా భూమి మాకు ఇయ్యని అన్నము. మా భూమి మాకు ఇచ్చానే ఒప్పుతాం, లేకపోతే పిల్లలు ఎగ్గొడతాను అన్న. నేను ఎగ్గొడతాను అన్నాను. వినరుగా చూస్తే కూర్మా గ్రామానికి చెందినటువంటి స్వాములు వచ్చి వారి భూములన్నీ కూడాను లాక్కున్నారు. ఈరోజు కనీసం అంటే దశాబ్దాల కాలంగా సేద్యం చేసుకోవడానికి భూమి కూడా లేనట్టు పరిస్థితి. వాళ్ళ తాలూకు ఆవేదన మీకు తోటి ఆదివాసికి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వారి ఆవేదన ఏంటంటే ఎవరికైనా
వారి యొక్క మనసు అనేది అది కదిలించడమే జరుగుతుంది. అది నేనైనా కావచ్చు, ఎవరు వచ్చి విన్నా కూడా. మరి వారు కూడా గిరిజనుల యొక్క ఆవేదనని పాజిటివ్గా, వారు కూడా ఒక మానవతా దృక్పథంతో, ఇప్పుడు స్వాములు కావచ్చు, మఠాలు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా సమాజ హితం కోసం పనిచేసేటువంటి సంస్థలు, వ్యక్తులు. మరి అలాంటి వ్యక్తులే ఆ పేద ప్రజల యొక్క హక్కులను హరిస్తే మరి వారు చేసే సేవ ఏదో మాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి అంశాన్ని కూడా లీగల్గా, పాజిటివ్గా ప్రతి అంశాన్ని కూడా మేము అంటే ప్రభుత్వం దృష్టిలో పెట్టి ప్రభుత్వాన్ని విన్నవించి ఆ ప్రజలకి మంచి చేయడానికి, మీరు అన్నట్టు రోడ్డు కావచ్చు, కరెంటు కావచ్చు, ఇక్కడ హౌసింగ్ ప్రాబ్లం ఉంది, బాత్రూమ్ ప్రాబ్లం ఉంది, అంగన్వాడీ సెంటరు, ప్రైమరీ స్కూలు, ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకోవడానికి కమిటీ హాల్ అడిగారు. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఈ ప్రజలందరికీ కూడా అక్కడ వచ్చేటువంటి ఆ కాలువ మీద కూడా బ్రిడ్జి కావాలని అడిగారు. ఆ వచ్చే రోడ్డు కానీ ఇక్కడ సీసీ రోడ్లు వేయమని కూడా కోరారు. అంటే అంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆ రికార్డు పరంగా ఏదైతే ఉందో అవన్నీ కూడా అడ్డుపెట్టి ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని, వారి అభివృద్ధిని అనేది ఆయన అడ్డుకుంటున్నారని గ్రామ ప్రజలు చెప్పారు. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఎంత వీలైతే అంత ఈ గిరిజన ఆదివాసీ ప్రజల యొక్క గౌరవాన్ని, వారి హక్కులని కాపాడేదానికి మా ప్రయత్నం. కానీ భూములు కొనుగోలు చేసినటువంటి స్వాములు అయితే ఇక్కడ మాత్రం గోశాలు పెడతాం, పశు సంపదను పెంపొందిస్తామని చెప్తాం. అంటే మనుషుల్ని ఇక్కడ నుండి ఖాళీ చేసి వారు చేసినట్టు ఆ సమాధానంలో ఏమైనా పంతునుంది అనుకుంటున్నారా? వారు చేసినట్టు ప్రయత్నాన్ని ఎలా అడ్డుకుంటారు? ఇప్పుడు మేము దాన్ని అడ్డుకోవడం అంటే వ్యక్తిగా కాకుండా లీగల్గా చట్ట ప్రకారంగానే మేము దానికి ఆ ప్రజలకు మంచి చేసే దిశగా మా ప్రయత్నాలు మేము చేస్తాం. అంటే మేము ఇది వ్యక్తిగతంగా జరుగుతున్నటువంటిది కాదు ఇది. ఎందుకంటే మనం ప్రభుత్వంలో ఒక కమిషన్గా వచ్చాం, కమిషన్ సభ్యుడిగా వచ్చాం కాబట్టి అతను కూడా లీగల్గా రికార్డ్స్ ఉన్నాయని చెప్తున్నాడు. కాబట్టి దాన్ని ఏ రకంగా రెండు పార్టీలను ఇరువైపులా పాజిటివ్గా ఆలోచించి ఇరువైపులా ఎవరికి ఇబ్బంది లేకుండా మంచి చేయడానికి ప్రభుత్వం దృష్టిలో పెట్టి దానికి ఆ దిశగా వెళ్తాం. కనుక ఎస్టీ మాకివలస గిరిజనులకు వచ్చినటువంటి ఈ కష్టాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గట్టెక్కిస్తాం. ఏవైతే ఈ భూములు అమ్మేమని చెప్తున్నారో, అమ్మేమని చెప్పిన వారి విషయంలో కూడాను, అదేవిధంగా కొనుగోలు చేసిన వారిని ఉన్నటువంటి చట్టపరమైనటువంటి ఆటంకాలు ఏవన్నా కూడాను క్షుణ్ణంగా పరిశీలించి ఎస్టీ మాకివలస ట్రైబల్ గ్రామస్తులు మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా వారి మనుగడకు ముప్పు వాటిల్లకుండా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎటువంటి ఆటంకాలు ఉన్నా ఆటంకాలు అధిరోహించి ఈ గ్రామస్తులకు వచ్చినటువంటి సమస్య తీరుస్తాం. వారికి మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం తనంతగా కృషి చేస్తానని చెప్పి శంకర్ నాయక్ స్పష్టం చేస్తారు. మరి వారికి వచ్చినటువంటి ఈ కష్టాన్ని ఆయన రాకతో పోతుంది అన్నటువంటి ఆశతో వారు ఎదురు చూస్తున్నటువంటి ఆయన ఆశలు ఫలించగలమని కోరుదాం. ఎస్టీ మాకివలస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.